రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం రగడ సాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణలో చూస్తే ఒకవైపు అభివృద్ధి సంక్షేమమే మా ప్రధాన ఎజెండా అని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా క్షేత్రస్థాయిలో మాదే హవా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య కూడా కాస్త వైరం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. మరి ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మేము చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, కులనగణన కావచ్చు, ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి తులా ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా మేము పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాము, కులగణన కూడా మేము ఏ ప్రాతిపదికన తీసుకున్నాము అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది నిజంగా అందులో వాస్తవం ఉందంటారా? రేవంత్ రెడ్డి మాట్లాడితే నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు. ఇవాళ పవర్ ప్రజెంటేషన్ పేరు మీద చాలా అభివృద్ధి చేసినామని ఢిల్లీలో పోయి పవర్ ప్రజెంటేషన్ చేసిండు. ఆయన చేసిన దాంట్లో ఏమన్నా వాస్తవం ఉందా? ఇవాళ కామారెడ్డి వేదికగా 42% బీసీ డిక్లరైజేషన్ చేసిండ్రు. చేసిన తర్వాత కులగణన అనేది చేసి అందులో ఏమన్నా అంతెందుకండి, మా ఇంటికే రాలేదు ఎవరు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది అసలు అదంతా కూడా బోకస్. అది నాకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు సహకరించలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఏ విధంగా? బీఆర్ఎస్ కాదండి, సామాన్యుల దగ్గర కూడా మా దగ్గరికి రాలేదంటే మా దగ్గరికి ఎక్కడికన్నా పోయినారు అని అంటే ఒక స్లిప్ రాసిండ్రు, అక్కడ ఆ డోర్కు అతికించేసి వెళ్ళిపోయినరు తప్ప ఎక్కడ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని అట్లా డేటా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ కులగణన అనేది తప్పు. ఎందుకంటే 64% ఉన్నటువంటి బీసీలు వీళ్ళు చేసిన దాంట్లో ఎంత 50% కూడా లేదు అనేది వాళ్ళు చెప్తా ఉంటే ఆశ్చర్యమే. అంటే ఇవాళ చేసిన దానికి తర్వాత చేస్తే పెరగాల కానీ తగ్గద్దు కదా. అక్కడ ఎంత అబద్ధం ఆడుతుంది ఈ ప్రభుత్వము. ఒక రాజకీయంగా బీసీ డిక్లరైజేషన్ మేము చేస్తున్నామని అనిపించుకోవడానికి ప్రజల్ని మళ్ళొక్కసారి, అంటే అప్పుడు ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలు 420 హామీలతోటి అప్పుడు ఒక్కసారి మోసంతో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా మరోసారి మోసం చేయడానికి మళ్ళీ బీసీ ఓట్లను రాబట్టుకోవడం కోసం ఇదొక అబద్ధం అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఏదైతే బిల్లు పెట్టినరో ఆమోదం చేసినప్పుడే అది 9th షెడ్యూల్లో పెట్టాలి కదా. 9th షెడ్యూల్లో పెట్టి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో పెట్టమని పార్లమెంటులో పెట్టి మళ్ళీ రాష్ట్రపతికి పోతే ఏంటంటే ఎవరు కోర్టుకు పోయినా ఎవరేమి చేయడానికి కూడా స్కోప్ ఉండకపోయేది. అట్లా పెట్టి నువ్వు కేంద్రం పైన ఒత్తిడి చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మేము మద్దతు ఇస్తామని చెప్పినాం కదా. ఇవాళ బీసీ సంఘాల నాయకులు కూడా రేపు ఢిల్లీలో నువ్వు బీసీలకు మద్దతుగా నువ్వు అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేసి అట్లా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ బిల్లు పాస్ అయినట్లయితే దాని ద్వారా మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇవాళ మద్రాసు తమిళనాడులో అదే పరిస్థితి కదా. ఆనాడు జయలలిత ఇవాళ అక్కడ ఎంత 69% బీసీలకు ఇవాళ టికెట్లు వస్తున్నాయి, అంటే రిజర్వేషన్ వచ్చింది. మరి అక్కడ 69% ఎట్లా వచ్చింది? ఇక్కడ అన్ని కులాలకు కలిపి 50% కంటే మించొద్దనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఈ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. అదే నిజంగానే బీసీలకు న్యాయం జరగాలి, బీసీలు రేపు చట్టసభల్లోకి రావాలి, స్థానిక సంస్థలలో జడ్పీటీసీలో ఎంపీపీలో ఏదో ఒక రకంగా రాజకీయ రంగంలోకి రావాలి, వాళ్ళు కూడా అభివృద్ధి వైపు ముందుకు నడవాలని చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇవాళ వీళ్ళకు ఏ రకంగా అయితే మాకు టెక్నికల్గా అడ్డంకులు ఉంటాయో అవి రాకుండా చూసుకొని ముందే పెట్టేవాడు. మొత్తంగా చూస్తే మాత్రం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా వరకు నాయకులను అభిమానిస్తారు, ఆ నాయకుల మాట వింటారు, ఎందుకంటే నమ్మి ఓట్లేస్తారు కాబట్టి. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా కూడా బీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వచ్చే 10 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా అది పాసిబుల్ అవుతుందంటారా? సాధ్యమవుతుందా మీరే చెప్పండి. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిగా అభిమానించి వేసిండ్రు. మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అది తులం బంగారం కావచ్చు, పెన్షన్ కావచ్చు,
నిరుద్యోగ సమస్యను తీరుస్తా, ఉద్యోగ అవకాశాలు ఇస్తా అని కావచ్చు. అట్లా ఇందాక చెప్పినట్టుగా 6 గ్యారంటీలు 420 హామీలతోటి ఏదైతే ప్రజల్ని నమ్మించిండ్రో ఆ నమ్మి మాకు 2000 వస్తుంది కదా, తులం బంగారం వస్తుంది కదా, రైతు బంధు ఇంకెక్కువ వస్తుంది కదా, స్కూటర్లు వస్తాయి కదా యువతకి, ఇట్లాంటివి నమ్మి అప్పుడు మోసపోయి వేసిరు. కానీ ఇప్పుడు ఆ మోసం చేసినటువంటి తీరు ఏదైతుంది వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి అనేది నిల్లు. ఆయన చేసిందల్లా ఏంటంటే ఎన్ని బూతులు మాట్లాడినరో ఇవాళ వేళ్ల మీద లెక్క పెడతారు. ఆయన అంటే ప్రతిపక్ష పార్టీని విమర్శించడు, కేటీఆర్ను కేసీఆర్ను విమర్శించడం తప్ప ఆయన చేసిన అభివృద్ధి అనేది శూన్యం అనేది ఇవాళ ప్రజలకు కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ లేదు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అంటే డిపార్ట్మెంట్ కు ఉన్నటువంటి డ్యూటీ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి నాకు ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ రాలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరి గతంలో చూస్తే బీఆర్ఎస్ హయాంలో చూస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ చాలా జరిగాయి. ఈ విషయంలోపై ఇక్కడ సిట్టు నోటీసులు చాలా మందికి ఇచ్చింది, ఇప్పటికీ కూడా విచారణ చేస్తుంది. మరి బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగే చేసింది అనుకోవచ్చా మనం? బీఆర్ఎస్ కి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం ఉంటుందా? అదొక వింగ్ ఉంటుంది, అదో సంస్థ ఉంటుంది. ఎక్కడైతే శాంతి భద్రతలను కాపాడవలసినటువంటిది పోలీసు డిపార్ట్మెంటు, వాళ్ళు ఒక వింగు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఏది మన కేసీఆర్ గారిని తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తలేడంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు కదా, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నా ప్రవేశం అనేది లేకుండా చేస్తున్నాడు. ఆయన కూడా చేస్తున్నాడు కదా, మరి ఆయన ఇప్పుడు ఆయనకు సంబంధం ఉందా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా ఆయన మాట్లాడేటువంటి థర్డ్ క్లాస్ భాష. ఆ నోరు విప్పుతనైతే నిజంగా అది నోరు లాగా లేదు, మోరి కంటే హీనంగా ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళను ఒక చులకనగా చేసి ఆడవాళ్ళను అవమానపరిచే విధంగా, ఆడవాళ్ళంటే అంత చులకనగా కనబడుతున్నారో మరి ఆయనకి ఏందో కానీ ఇవాళ పలాను మహిళ, ఈ మహిళ ఆ మహిళతోటి ఇట్లా మాట్లాడినరు, ఈమెను రమ్మన్నారు, ఆమెను వమ్మన్నారు అంటే ఇట్లా చెప్పేస్తున్నాడు అనమాట. అంటే ఆడవాళ్ళని అంటే గంత ఒక ఆట వస్తువుల్లాగా, ఒక బొమ్మల్లాగా, వాళ్ళని పిలిస్తేనే ఇట్లా వచ్చేటోళ్ళలాగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే సిగ్గు లేకుండా. ఆయన మనిషా లేకుంటే పశువా లేకుంటే అది నోరా మోరా నాకైతే అర్థమైతలే. అంత దారుణంగా ఆడవాళ్ళని అవమానించేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ కేటీఆర్ను విమర్శించాలంటే సిద్ధాంతపరంగా విమర్శించు, ఏమన్నా సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే మాట్లాడు, ఇంకేదన్నా సమస్యలపైన ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా నీకు తేడా ఉంటే అవి విషయం పైన మాట్లాడు. వ్యక్తిగత విషయాల్లోకి పోయేటువంటి అవసరం లేదు. పోయి అట్లా మాట్లాడేటువంటి పద్ధతి ఉన్నదంటే అది ఆ స్థాయికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత కిందికి దిగజారినటువంటి పరిస్థితి ఇవాళ ఒక రేవంత్ రెడ్డికే దక్కింది. అది కానీ నిన్న చూస్తే మాత్రం కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు అనేది చాలా ఘనంగా జరిపారు. మరి పుట్టినరోజు వేడుకల్లో కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి పుట్టినరోజు సందర్భంగా హరీష్ రావు విషయం చెప్పలేదు అని చెప్పేసి ఇంటర్నల్గా చాలా చర్చలు జరుగుతున్నాయి. నిజంగా ఇది వాస్తవం? అది మీడియాకి ఎట్లా తెలుస్తుందండి? హరీష్ రావు గారు ఫోన్లో చెప్పొచ్చు, లేకుంటే ఇంటికే డైరెక్ట్ పోవచ్చు, ఏదో ఒక రకంగా చెప్పలేడనేది మనం అనుకోవడానికి లేదు కదా. ఇక క్రియేషను, ఎందుకంటే చాలా మీడియాలో కూడా నెగటివ్ వాయిస్, నెగటివ్ వార్త వస్తే చాలా మంది చూస్తారనే దాంతో అట్లా ప్రచారాలు చేస్తారు. కానీ హరీష్ అన్నకి కేటీఆర్కి ఏ రకమైనటువంటి ఇది లేదు. వాళ్ళు ఖచ్చితంగా స్నేహపూరితంగా ఉంటారు. ఒక కనీసం ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయలేదు, లేదంటే ఫేస్బుక్లో కూడా ద్వారా కూడా మనకు విషయం చెప్పలేదు. అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా, ఎందుకంటే నిన్న పుట్టినరోజు సందర్భంగా చాలా మంది నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని చెప్పేసి నినాదాలు కూడా భవన్లో పెద్ద ఎత్తున జరిగాయి. మరి ఈ విషయాన్ని ఏదైనా కొంత విభేదాలు వచ్చాయి అనేది కొంత హరీష్ అన్నకు అట్లాంటి ఉద్దేశం అయితే లేదు. ఖచ్చితంగా హరీష్ అన్న ఫోన్లో విషయం చెప్పి ఉంటారు. చెప్పకపోవడానికి అంటే ట్విట్టర్లో పెడితేనే, ఫేస్బుక్లో పెడితేనే విషయం చెప్పినట్టు కాదు కదా. అట్లా అనుకుంటే చాలా మంది కూడా పెట్టరు.
పర్సనల్ గా ఫోన్ చేసి విషయం చెప్తారు, సైలెంట్ గా ఉంటారు. అంత మాత్రాన చెప్పలేదని అనుకోవడానికి లేదు. దీన్ని బట్టి బీఆర్ఎస్ లో వర్గపోరు అనేది విభేదాలు తారాస్థాయికి చేరాయి. నెక్స్ట్ సీఎం కేటీఆర్ కావడంతో నాకు ప్రాధాన్యత తగ్గుతుంది అని చెప్పేసి హరీష్ రావు భావించారు అని చెప్పేసి కూడా ఇంటర్నల్ గా చర్చలు జరుగుతున్న దానికి ఏమంటారు? అట్లాంటిది ఏం లేదు. అంటే హరీష్ అన్న ఒక ఉద్యమకారుడు, తెలంగాణ వాది. ఇవాళ తెలంగాణలో మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకొని రావాలనేదే హరీష్ అన్న ఉద్దేశం ఉంటుంది, కానీ వేరే ఉద్దేశం ఉండదు. కేటీఆర్ అంటే కూడా ఒక యువ నాయకుడిగా తను కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయి వాళ్ళ కేటీఆర్ గారికి హరీష్ అన్న గారికి ఒకరంటే ఒకరి అభిమానం ఉంది. ఆ రకంగా ఇద్దరం కలిసి పనిచేసి ఇద్దరం రేపు కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకురావాలి, రేపు ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలి అన్నదే తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదని మాత్రం నేను భావిస్తున్నాను. స్థాయి పర్యటనకు ఏ విధంగా సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు సమయం దగ్గర పడుతుంది, మరి ప్రచార ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక బలమైనటువంటి పార్టీ. క్యాడర్ అందరు కూడా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా మేము విజయం సాధించాలనేటువంటి పద్ధతిలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ఏ మాకు అసలైన పార్టీ, ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని మళ్ళీ మనం అధికారంలోకి తెచ్చుకోవాలంటే స్థానిక ఎన్నికలలో మేము ఖచ్చితంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా గెలిపియాలి అనేటువంటి దాంట్లో ఉన్నారు. దానికి ప్రజలు ఆ రకంగా సిద్ధమవుతున్నారు. దానికి మేమందరం కూడా అన్ని జిల్లాలలో పర్యటించి పార్టీని రేపు లోకల్ బాడీస్లో గెలిపించుకునే దశగా మేము మా కార్యాచరణ కూడా మేము రూపొందించుకున్నాం, ముందుకెళ్ళడానికి సిద్ధం అవుతున్నాం. ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అదేవిధంగా ఈ పార్టీలో మాత్రం ఎలాంటి వర్గపోరు లేదు. ఎందుకంటే జన్మదిన శుభాకాంక్షలు అనేది నేరుగా ఫోన్ చేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా దీనికి వేదికలు అవసరం లేదంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి తులా ఉమ. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.